హలో అందరికీ, ఎలా ఉన్నారు? సో, బ్యాక్‌గ్రౌండ్‌లో విన్నారు కదా! వర్షం పడుతుంది. ఇలాంటి వేళల్లో టీ తాగాలంటే ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పలేనండి. వర్షం పడుతుంటే నిజంగా ఆ వైబ్ అయితే మాటలతో అయితే చెప్పలేనండి బాబు. కిచెన్‌లో ఫ్రెష్‌గా పుదీనా, ఇలాచీ వేసుకొని ఒక స్పైసీ అండ్ ఫ్లేవర్‌ఫుల్ టీ అయితే రెడీ చేసుకుంటున్నానండి. సో, టీ అయిపోయింది. ఇప్పుడైతే ఆ టీనైతే కప్పులో వేసుకుంటుంటే, ఆ వాసన నా ఎంటైర్ మూడ్‌నైతే చేంజ్ చేసేసిందండి. పుదీనా ఫ్రెష్‌నెస్, ఇలాచీ స్మెల్, ఇట్స్ లైక్ ఎ న్యాచురల్ థెరపీ లాగా అనిపించింది. వర్షం ఒక పక్క, హాట్ టీ, కాస్త సైలెన్స్. దిస్ ఈజ్ మై కైండ్ ఆఫ్ పీస్‌ఫుల్ మూమెంట్. నిజంగా ఇలాంటి సమయంలో మనం మన మీద టైం అయితే కేటాయించుకోవాలి. అంతేకాదు దీన్నైతే మీతో కూడా షేర్ చేయాలనిపించింది. అందుకే వీడియో స్టార్ట్ చేశాను. సో, ఇప్పుడైతే నా చాయ్ రెడీ అయిపోయింది. కప్పు చేతిలో, వర్షం బయట. లెట్స్ ఎంజాయ్ దిస్ రైనీ వైబ్ టుగెదర్. సో, ఇంకొచ్చేసి మన ఆంధ్రాలో చాలా తక్కువ మంది తింటారు అనుకుంటున్నా. కానీ తిన్నవాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకో తెలుసా? ఆ ఫిష్ అంత టేస్ట్ ఉంటుంది. అదేనండి పులస చేప. ఇది తినటానికి ఎంత టేస్ట్ అయి ఉంటుందో దొరకటానికి అంతే రేర్. సో, ఫస్ట్ టైమ్ చేస్తున్నాను నేను ఈ కర్రీ. నిజంగా ఈ కర్రీ అంత బావుంటుందా అని తెలియాలంటే మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో, స్టేట్ విత్ మీ టిల్ ద ఎండ్. ఇక నేనైతే దీన్ని పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా దాన్ని మ్యారినేట్ చేసేసి పక్కనైతే పెట్టేస్తున్నా. పులస చేప అంటే ఏంటంటే ఇది ఈస్ట్ గోదావరి సైడ్, ముఖ్యంగా గోదావరి రివర్‌లో దొరికే ఒక స్పెషల్ ఫ్రెష్ వాటర్ ఫిష్. ఇది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకే దొరుకుతుంది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ సీజనల్ ఫిష్. పులస చేప స్పెషలు ఎక్కడంటే ఇది సీ నుంచి రివర్‌లోకి మ్యారినేట్ అయ్యేటప్పుడు దొరుకుతుందంట. అప్పుడు దీని టేస్ట్, ఫ్లేవరు అన్‌బిలీవబుల్‌గా మారిపోతుంది. హా! ఇంక ప్రైస్ వైస్ కూడా ఇది గోల్డ్ కన్నా తక్కువ కాదు. 1 కేజీ పులస చేప చాలానే పలుకుతుంది. సో, అందుకే దాన్ని గోల్డ్ ఫిష్ అని కూడా అంటారంటండి. ఇది వండితే నోట్లో వెచ్చగా కరిగిపోతుంది. ఇది తినేటప్పుడు ఏ రుచి డామినేట్ కాకుండా ఎంటైర్ ఫిష్‌లో ఆయిల్ కంటెంట్, ఫ్లేవర్, టెక్స్చర్ అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌లో ఉంటాయి. ఒక్కసారి ఈ కర్రీ అన్నంలోకి వేసుకొని తింటే బిలీవ్ మీ యూ విల్ నెవర్ ఫర్గెట్ దట్ ఎక్స్‌పీరియన్స్. నిజంగా అందుకే పాతకాలంలో అంటారు, పుస్తలమ్మైనా కూడా పులుసు తినాలా అని చెప్పేసి. సో, నేనైతే 2 పెద్ద నిమ్మకాయలంత చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్స్ 3 ఆనియన్స్, 2 వెల్లుల్లి, 1 అల్లము. ఈ 3 కూడా మంచిగా తరిగి పక్కన పెట్టుకున్నాను. సో, తరిగేసాను. సో, పచ్చిమిర్చి కూడా హాఫ్‌కు చీల్చి పక్కన పెట్టుకున్నాను. ఒక 4 బెండకాయలు కూడా తీసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇక మెయిన్ ప్రిపరేషన్ చూసేస్తాం పదండి. సో, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది స్పైసీగా కాకుండా మీడియం మసాలాతో వండితే ఇక దాని టేస్ట్ అయితే నేనైతే చెప్పలేనండి. అంత బావుంటుంది. ఇక ఇప్పుడు యాక్చువల్ కుకింగ్ ప్రాసెస్‌లోకి వెళ్తే నేనైతే ఇది కేవలం ఫిష్ వండేటప్పుడే ఈ కడాయి తీస్తాను. సో, ఇంకా కుండ ఉంటే మాత్రం ఇంకా అది అద్దిరిపోతుందండి. కుండ ఉంటే ఖచ్చితంగా కుండలో యూజ్ చేసుకోవచ్చు మనము. సో, నేనైతే ఆనియన్స్ మొత్తం వేసేసి మంచిగా, అంటే ఆయిల్ చాలా పడుతుందండి. ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత అది కాగిన తర్వాత నేనైతే 3 ఆనియన్స్‌ని మంచిగా కట్ చేసేసుకున్నాను. అది కొద్దిగా దోరగా వేగాలి.
ఇది మామూలు మనం వండే చేప పులుసులాగా అయితే కాదండి. కంప్లీట్ డిఫరెంట్‌గా వండాలి. ప్లస్ మనమైతే చింతపండు పులుసు పోసేసి తర్వాత చేప ముక్కలు వేసేసి ఒక 15, 20 నిమిషాలకు అయిపోతుంది. బట్ ఇది సీరియస్లీ 5 అవర్స్ మనం సిమ్ములో పెట్టే ఉడికించాలండి. బిలీవ్ మీ, సీరియస్లీ చెప్తున్నా, 5 అవర్స్ ఉడికించాలి. సో ఇంకా నేనైతే 4½ అవర్ ఉడికించాను. సో ఇంకా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేది, అది కూడా మంచిగా కలుపుకున్నాక పచ్చిమిర్చి హాఫ్కి అయితే మంచిగా కట్ చేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత పసుపు, తర్వాత రాళ్ళ ఉప్పు, అంటే కల్లులుప్పు అంటారు కదా, సో అదనమాట. ఇంకా కారం అయితే ఇది చాలా కారం, నా దగ్గర ఉండే కారం. సో దట్ నేనైతే 4 స్పూన్స్ వేసుకున్నాను. దానికి తోడు పచ్చిమిర్చి కూడా చాలా కారంగా ఉండే, బట్ పులుపుకు బ్యాలెన్స్ సరిపోతుంది. హెవీ కారం అయితే కాలేదనమాట. సో ఇప్పుడైతే మంచిగా ఇవన్నీ కూడా కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ చింతపండు గుజ్జు అయితే మంచిగా తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో దాన్ని అయితే వేసేసుకుంటున్నాను, చింతపండు గుజ్జుని. సో ఇప్పుడైతే కొన్ని మసాలాలు, గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత జీరా పొడి ఒక స్పూన్ వేసుకున్నాను. అన్ని 3 అంటే మీడియం సైజు స్పూన్ అండి, పెద్ద స్పూన్ కాదు, మీడియం సైజు స్పూన్ వేసుకొని మంచిగా ఒక్కసారి అలా కలుపుకున్నాను. ఇప్పుడైతే వాటర్ మనం ఎంత చింతపండు పులుసు పోసుకున్నామో అంత వాటరే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. ఎంత చింతపండు పోసుకున్నామో కొలుచుకొని అంత వాటర్ తీసుకొని ఇప్పుడే ఉప్పు, కారం మొత్తం సెట్ చేసేసుకోవాలి. నాకు కొద్దిగా ఉప్పు తగ్గినట్లు అనిపించింది. నేనైతే కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను. వేసుకొని కలుపుకొని మంచిగా మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మంచిగా మరుగుతుంది. మరిగిన తర్వాత ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉంటాయి కదా, ఈ ఫిష్ ముక్కల్ని తీసుకొని మంచిగా మరుగుతున్న చింతపండు పులుసు మసాలాకి వేసేసాను అనమాట. సో మూత పెట్టేశాను. ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత ఇప్పుడైతే బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. బెండకాయ ముక్కలు తర్వాత మంచిగా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని ఇదైతే ఆవ నూనె అండి. ఆవకాయ, మన ఇంట్లో ఆవకాయ ఉంటుంది కదా, ఆ ఆవకాయలో నూనెని తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇప్పుడైతే మంచిగా మనకు గరిట పెట్టకుండా ఇలా అన్నామంటే మొత్తం అదంతా స్ప్రెడ్ అయిపోతుంది పులుసులోకి అంతా. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసి సిమ్ములో, చిన్న పొయ్యి ఉంటుంది కదా, ఆ చిన్న పొయ్యి సిమ్ములో పెట్టి, అంటే చిన్న పొయ్యిని కూడా సిమ్ములో పెట్టి 4 అవర్స్ ఉడికించాను అనమాట. చూడండి అలా ఉడికింది. సో నాకైతే అప్పటికి టైము నైట్ వచ్చేసి 11:35 అవుతుంది. సో నేనేం చేశానంటే మార్నింగ్ నేనైతే తిన్ననమాట నాన్ వెజ్. సో అందుకని 11:40కి కొద్దిగా తినేస్తున్నాను రైసు. సో లెట్స్ టేస్ట్ ఇట్ నౌ. నిజమండి, వావ్! నిజంగా సీరియస్లీ ఇది తింటే రెగ్యులర్ ఫిష్ కర్రీ ఎప్పుడు తినాలనిపించదు. ఇది ఒక్కటే కాదండి, వన్స్ ఇన్ ఏ సీజన్ ట్రీట్ అనిపిస్తుంది నాకు. నిజంగా ఎంత బాగుందంటే లిటరల్లీ చెప్తున్నానండి. అందుకేనండి పెద్దవాళ్ళు ఒక్కొక్క సామెత చెప్తారు, పుస్తెలమ్మైనా పులుసు తినాలా అనేసి. నిజంగా అంటే అది తింటే అంత అడిక్ట్ అయిపోతాం మనము. మామూలు ఫిష్ అసలు మనకు అస్సలు నోట్లో కూడా పెట్టాలనిపించదు, ఒక్కసారి దీనికి అడిక్ట్ అయిపోతే. అంత బాగుందండి లిటరలీ. సో నేనైతే 12 వరకు ఉడకబెట్టేసి ఆఫ్ చేశాను అనమాట. 4 అవర్స్ సిమ్లో పెట్టి ఉడకబెట్టేశాను. ఇంకా 15 మినిట్స్ ఉన్నాక ఆఫ్ చేసేసాను. పులుసు తెచ్చిన తర్వాత ఇంకా తినకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకే టైం అయిపోతుంది, 12 అయితే నెక్స్ట్ డే వస్తుందని కాబట్టి నేను మేలుకొని తిన్నాను అనమాట. 12 వరకు చేశానండి నేను. సో ఫస్ట్ టైం చేసినా కూడా ది బెస్ట్గా కుదిరింది. సో ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నందుకు బాయ్ బాయ్.